నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని కొంతమంది వైసీపీ ముస్లిం నాయకులు టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పార్టీని ఆదరించాలని గూడూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు రహీం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం సంఘ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు రహీం మాట్లాడుతూ, ఆనాడు నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాజీ ఎమ్మెల్యే లక్షలాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించి ప్రాణాలు నిలిపారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు తెలియజేసేందుకు ఇంటింటికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ముస్లింలందరూ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు జలీల్, జహంగీర్, అల్లీబాషా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈరోజు మన గూడూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు రహీం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మైనార్టీల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అందరికీ తెలుసు, ఒక్క అవకాశం అని చెప్పేసి అధికారాన్ని చేపట్టి దాదాపు 3.5 సంవత్సరం అయింది. ఈ 3.5 సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలను కేవలం తప్పుదో పట్టించి మభ్యపెట్టి ఒక్క అవకాశం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎవ్వరినీ కూడా, ఏ ఒక్క వర్గానికి కూడా, సామాన్య ప్రజల కాడి నుంచి ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరిని కూడా లెక్క పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు లాగా వాడుకున్న ప్రతి పార్టీకి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా దానికన్నా ఎక్కువగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. నిన్న దాదాపు 3.5 సంవత్సరం తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర చీవాట్లు తిని, కోర్టు ద్వారా చీవాట్లు తిని, నిన్నటి రోజు వైఎస్ఆర్ షాదీ తోఫా సంథింగ్ ఏదో నిన్న వదిలడం జరిగింది. దాదాపు 3.5 సంవత్సరం కాలం అయింది. ఈరోజు ఆ తోఫా కూడా వదిలేటప్పుడు 116 కండిషన్స్తో ఈ షాదీ తోఫాని వదలడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్పడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారంట కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో దుల్హన్ స్కీమ్ వదిలారంట. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మేము ఒకటే చెప్తున్నాం, 2017లో మా చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా, పారదర్శకత లేకుండా డైరెక్ట్గా తల్లుల అకౌంట్లో, మేమేమి రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టలేదు. అప్పట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులని ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే డైరెక్ట్ వాళ్ళ ఖాతాల్లో 15 రోజుల్లో 50,000 రూపాయలు క్రెడిట్ అయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మేము చేసింది అది పారదర్శకత. ఈరోజు నువ్వు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అంటున్నావు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నానా చివాట్లు పెట్టించుకొని మాకు రావాల్సిన పథకాలను వేరే విధంగా డైవర్ట్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పథకాలు ఏవైతే పథకాలకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నువ్వు నీ నవరత్నాలు అని పేరు చెప్పుకొని ఈ దరిద్రపు నవరత్నాలకి డైవర్ట్ చేసుకున్నావు. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అమౌంట్లు దానికి డైవర్ట్ చేసుకున్నావు. కేవలం కోర్టు చివాట్లు పెడితే కానీ ఈరోజు మైనార్టీలు గుర్తు రాలేదు నీకు. యువగలం పేరుతో చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర కానివ్వండి, అలాగే గూడూరు నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు చేపట్టినటువంటి ప్రతి ఇంటికి మన సునీల్ అన్న అనే పేరుతో చేపట్టినటువంటి పాదయాత్ర కానివ్వండి, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదొక్కటి చాలదా?
ఇది ఒక్కటి చాలదా నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించడానికి? ఒక్కసారి గమనించండి, యువకాలంలో ఎక్కడ తోలిన జనాలు ఎక్కడా లేరు. తండోపతండాలుగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. నీ ఆంక్షల్ని కూడా లెక్క చేయకుండా ఎంతో ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారితో పాటు నువ్వు కానీ మీ చెల్లి కానీ అంతమంది పాదయాత్రలు చేస్తే ఏనాడు కూడా మేము దానికి సపోర్ట్ ఇచ్చాము, మేము నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాం, అంతేగాని నీలాగా ఆంక్షలు పెట్టలేదు. అయినా నీ ఆంక్షలకి ఎవరు ఇక్కడ జంకడం లేదు. నీ ఆంక్షల్ని పక్కన పెట్టి తండోపతండాలుగా జనం నారా లోకేష్ బాబుని గారి బ్రహ్మరథం పెడుతున్నారు. అదేవిధంగా గూడూరులో సునీల్ అన్న చేపడుతున్నటువంటి పాదయాత్రకి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఒక అతిథిని గౌరవించినట్లు ప్రతి ఇంటి లోపల పిలుచుకొని పోయి కూర్చోబెట్టి ఆ విధంగా ఎంతో ఆత్మీయతతో ఈరోజు సునీల్ అన్నని తమ దగ్గర తీసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? ఈరోజు 11 డేట్, ఈ రోజు దాకా శాలరీలు రాలేదు. ఇది నీ ప్రభుత్వ విధానానికి ఇది నిదర్శనం. అందువల్ల ఇప్పుడే అన్న చెప్పినట్టు మైనారిటీ వర్గానికి వక్ఫ్ బోర్డ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా స్థాపించింది తెలుగుదేశం పార్టీలోనే, ముందుగా ఆలోచించింది తెలుగుదేశం పార్టీలోనే. తెలుగుదేశం పార్టీ నాంది చేస్తే దాన్ని కొనసాగించే ధైర్యం దమ్ము కూడా నీకు లేదు. కేవలం మైనారిటీలను మభ్యపెట్టుకున్నావు. ఇది ప్రజలందరూ గమనించాలి. రాబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో మన అందరికీ తెలిసినటువంటి విషయం. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మసీదులకు చెందినటువంటి ఇమాంలకు, మౌజన్లకు నెలకు 10,000 అలాగే 5,000 ఇస్తాననేసి వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ గాలిలో కలిపేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఇస్లామిక్ బ్యాంక్ను ఏర్పాటు చేసి ముస్లింలకు ఆర్థికంగా అండగా ఉంటానని, అలాగే నిరుపేద ముస్లింల యొక్క యువతకు వడ్డీ లేని రుణాలను కల్పిస్తాననేసి ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదు. మనం ఒక్కసారి గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ను తెచ్చి నిరుద్యోగ యువతకు 1,00,000కు పైగా వడ్డీ లేని రుణాలను ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. రంజాన్ పండుగ నాడు చంద్రబాబు గారు పేద ముస్లింల కొరకు చంద్రన్న రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ పథకంలో నిత్యావసర వస్తువులతో పాటు ప్రత్యేకమైనటువంటి చంద్రన్న కానుకను నిరుపేద ముస్లింలకు అందించడం జరిగింది. ఆ తర్వాత అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ప్రత్యేక కార్పొరేషన్ను అలాగే చంద్రన్న రంజాన్ తోఫా పథకాన్ని రద్దు చేయడం కూడా మనమందరం ఒక్కసారి గమనించాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ముస్లింలు ఎక్కువగా జనాభా ఉండేటువంటి నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం ₹1,00,00,000 ఇస్తానని, అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతాననేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చూస్తే వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం పరుచుకుంటున్నా కానీ ముస్లిం మత పెద్దలు దీనికి సంబంధించి ఎన్నో వినతులు ఇచ్చినా కానీ వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదే మనం గతంలో చూస్తే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 19 వరకు మసీదులు అలాగే దర్గాల మరమ్మతులకు మరియు శ్మశాన వాటికల నిర్మాణానికి మన చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత
మసీదులకు కానీ దర్గాలకు సంబంధించినటువంటి మరమ్మతులకు ₹1 కూడా మంజూరు చేయనటువంటి దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు 25 కోట్లతో సీఎం సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో హజ్ హౌస్ను నిర్మించడం, అలాగే 80 కోట్లతో విజయవాడలో హజ్ హౌస్ను నిర్మించడం, అది చివరి దిశలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని కూడా రద్దు చేయడం చాలా దారుణం అనేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే ముస్లిం మత పెద్దలు, ప్రజాపక్ష నేతలు గగ్గోలు పెట్టి ఇటీవలే అమల్లోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ షాదీ తోఫా, అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన ఈ పథకాల్లో కూడా ముస్లిం కుటుంబాలు లబ్ధి పొందకూడదనేసి ఎన్నో నిబంధనలు పెట్టి వైఎస్ఆర్ షాదీ తోఫాను అలాగే విదేశీ విద్యా దీవెన్ను కూడా తుంగలోకి తొక్కుతున్నారు. గతంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99% ముస్లిం కుటుంబాలు చంద్రన్న దుల్హన్ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కేవలం ముస్లిం కుటుంబాలను ఓటు బ్యాంకుగా చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేసి ఈ సందర్భంగా ముస్లింలను కోరుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందనేసి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీను రానున్న ఎన్నికల్లో గెలిపించాలనేసి ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అంటే అభివృద్ధి చేసేటువంటి విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే మన మహానేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి సందర్భంగా గుర్తు చేస్తూ, 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ముస్లిం కుటుంబంపై ఉందనేసి సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలనేసి మన గూడూరు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు శ్రీ అబ్దుల్ రహీం భాయ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ముస్లిం సమాజం కోసం సంక్షేమం జరుగుతూ ఉండిందో ఆ సంక్షేమంలో ఏ ఒక్కటైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 4 సంవత్సరాలు ఏ ఒక్కటైనా అమలు జరుగుతుందా అని చెప్పి ఒక్కసారి ముస్లిం మైనార్టీ సమాజం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చిన్న కార్యక్రమాల కాడి నుంచి, అంటే రంజాన్ తోఫా లాంటి సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఒక కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందిస్తూ ఉండారో, సబ్సిడీ రుణాలు అందిస్తూ ఉండారో, ఆ రుణాలు ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వడం కాదు, వినడం కూడా జరగలేదు. దీని గురించి ముస్లింలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అలాగే ముస్లిం మైనార్టీ పిల్లలు చదువుకునే పిల్లలకి మంచి చదువుని అందిస్తే వాళ్ళ సమాజాన్ని వాళ్ళే బాగుపరుచుకుంటారనే ఉద్దేశంతో ఏదైతే విదేశీ విద్య ఉండిందో ఆ విదేశీ విద్యని 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ విదేశాలకు పంపించి మన పిల్లకాయల్ని చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటూ చదివిస్తూ ఉంటే, ఈరోజు అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పంపించిన పిల్లలకి కనీసం సహకారం అందించలేక ఈ ప్రభుత్వం ఆ పిల్లల భవిష్యత్తు నాశనమైన సందర్భం. ఆయనకి ముస్లిం సమాజంలో ఏ ఒక్క పెళ్లి జరగలేదన్నట్టు ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఓటు బ్యాంక్ లాగా ముస్లిం సమాజాన్ని వాడుకోవాలి కాబట్టి మరలా ఆయన వైఎస్ఆర్ షాదీ తోఫా అని చెప్పి, షాదీ ముబారక్ అని చెప్పి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అమలు చేస్తానని చెప్పి ఈ ఆర్థిక సంవత్సరంలో
అమలు పరుస్తానని చెప్తున్నాడు. ఈ 4 సంవత్సరాలు ఏ ఒక్కసారి కూడా ఆయనకి ముస్లింలు గుర్తు రాలేదా? ఈ కార్యక్రమాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు బంధువా, ముస్లింలకు ద్రోహ అనేది ఒకసారి మనమే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల రాబోయేటువంటి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు, చంద్రబాబు నాయుడు గారు గెలిచేందుకు పూర్తిగా ముస్లిం సమాజం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే పాసం సునీల్ కుమార్ గారు చంద్రబాబు గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఆయన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఆయన ఈ యొక్క చంద్రబాబు గారి విజయం కొరకు, సునీల్ కుమార్ గారి విజయం కొరకు మన వద్దకు ఆయన వచ్చి మన సమస్యలు పరిష్కరించేందుకు వస్తున్నారు. కాబట్టి అందరం మనం కూడా ఆయనకి మన సమస్యల్ని వివరించుకుంటూ ఆయన సంఘీభావంగా మనం కూడా ఆయనకి తోడ్పాటును అందించాలని చెప్పి. డ్వాక్రాలో ఉండి అప్పుడు ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు పసుపు కుంకాల కింద 10,000 లెక్కన గ్రూపుకు ₹1,00,000 లెక్కన ఇచ్చేవారు. 10,000 తీసుకొని చిన్న వ్యాపారాలు పెట్టుకొని బాగుపడిన వాళ్ళం నేను కూడా బట్టల వ్యాపారం పెట్టుకొని బాగున్నాను. ఈరోజు ఆ డబ్బులు లేవు అనే పరిస్థితికి వచ్చేసినాయి మాకు. తర్వాత పావలా రుణాలు పోయేసి ₹2 రుణాలకు వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వడ్డీ ₹2. ప్రతి గ్రూప్ ఆగిపోయింది. ఇప్పుడు మా గ్రూపు కూడా ఆగిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవాలని చాలా ఉన్నాయి. దుల్హన్ పథకం అని చెప్పి నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను గెలిస్తే ఆ చెల్లికి ₹1,00,000 చొప్పున నేను ఇస్తాను అని చెప్పి ఈరోజు కనీసం 50,000 కాదు కదా, ₹5,000 లెక్కన ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. పిల్లలకి ఎంత చదువైనా చెప్పండి, నేను చదివిస్తాను, ఒక మేనమామలాగా చదివిస్తాను అని చెప్పి, డాక్టర్ చదివించండి, అవి చదివించండి అని చెప్పి ఈరోజు కనీసం వాళ్ళకి స్కూల్లో ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఆదేశాల మేరకు ఈరోజు మైనార్టీ మీటింగ్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ జగనన్న పాదయాత్రలో ప్రతిసారి తిరిగినప్పుడంతా నెత్తిని చేయి పెట్టి ముద్దులు పెట్టి ఏదేదో చెప్పేశాడు. ఆ రోజు మైనార్టీకి నేను ఏదేదో చేసేస్తానని. ఆ రోజు గతంలో మా తెలుగుదేశం పార్టీ హయాంలో రంజాన్ టైంలో ప్రతి మసీదుకి ₹25,000 సున్నాలకి ఇచ్చేది. ఆ తర్వాత మౌజన్కి ₹5,000, ఇమాంకి మౌజన్కి 5,000, ఇమాంకి ₹3,000 ఇచ్చేది. పోతే ఈరోజు ఆ పరిస్థితి లేదు. వైఎస్ఆర్ సిపి గెలిచిన తర్వాత ఆ చెప్పిన మాటలు కళ్ళుబుల్లి మాటలు చెప్పిన దాఖలాలే. అంతకుముందు మేము పెళ్లి కానుక మేము 10th క్లాస్ చదివితేనే ఈరోజు పెళ్లి కానుక వస్తుంది. అంతకుముందు చదువుకి సంబంధం లేకుండా పేదవాళ్ళకి కరెక్ట్గా 15 రోజులకి అమ్మాయి అకౌంట్లో మేము ₹50,000 వేసేసేవాళ్ళం. అదేవిధంగా మైనార్టీ సోదరులు ఎవరైనా 50 సంవత్సరాల లోపల చనిపోతే కరెక్ట్ 15 రోజుల లోపల ₹5,000 ఎత్తుబడికి ఇచ్చి 2 లక్షలు వేయించేవాళ్ళం. అది ఎవరైనా కానీ మనం 15 రోజుల లోపలనే మేము వాళ్ళ అకౌంట్లో జమ చేసేవాళ్ళం. అది తెలుగుదేశం నైజం. చంద్రబాబు నాయుడు మైనార్టీల కోసం ఎంతో కష్టపడతాడు. ఈయన వచ్చిన తర్వాత అదే కడపలో ఎంతమంది చచ్చిపోయినాడో ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వారి ఆదేశాల మేరకు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ముస్లింల పక్షపాతి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా మన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు సాగిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా గూడూరులోని ప్రజలు ప్రస్తుత స్థితిలో ఎలా ఉన్నారు, వాళ్ళ కష్ట నష్టాలు ఏమిటి, వాళ్ళ బాధలు ఏమిటి, స్థానికంగా మనం ఉండి వాళ్ళని తీర్చకపోతే ఎలా అని ఒక బృహత్తర ఆలోచన చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి నేను వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకుంటాను, ఈ గత 3 సంవత్సరాల వాళ్ళ పడ్డ కష్టాలు తెలుసుకుంటానని మొదలుపెట్టేటువంటి ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో సంఘీభావంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని ముస్లిం నాయకులు అయినటువంటి మేమందరం కూర్చొని మైనార్టీ నాయకులు జహంగీర్ గారు, అలాగే యువత నాయకులు సద్దాము, మరియు స్త్రీల తరపు నుంచి మన మైనార్టీ లీడర్ పర్వీన్ గారు, అలాగే పెద్దలు నజీర్ భాయ్ గారు, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాజర్ గారు,
అలాగే వాకడి నూరుల్లా, మా సయీద్, ఆరిఫ్ గారు, సిరాజ్ భాయ్ గారు, ఇట్లా అందరూ రావడం జరిగింది. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య మనం గమనించాం, మీడియాలో వార్తల్లో గమనిస్తూ పోతే మా కొందరు ముస్లిం సోదరులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఏమీ చేయలేదు, రిక్త హస్తాలు వదిలిపెట్టేసి పోయింది, మా జగన్ గారు మాత్రమే ముస్లింలను ఉద్ధరించారు అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు వరకు 1983లో స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, స్థాపించిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, అంటే తెలుగుదేశానికి ముందు దానికి వెనుక గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందూ ముస్లింల గలాటాలు ఎట్లున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందా. ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం అనేది ఒక లౌకిక పార్టీ, ప్రజాస్వామ్య విలువలకి పట్టం కట్టిన పార్టీ తెలుగుదేశం. హైదరాబాద్లో ప్రతి నెలలో సంవత్సరంలో 4-5 మత ఘర్షణలు, మత కల్లోలాలు. నందమూరి తారక రామారావు పర్యటిస్తున్న పర్యటనలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీకి కానీ అన్ని రకాల కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ ముస్లింలకు కార్పొరేషన్ లేదని చెప్పి 85వ సంవత్సరంలో ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు రుణాలు, లబ్ధులు పొందే విధంగా ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కూడా తెలుగుదేశం ఉందా? అలాగా మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనం ఎంతో పవిత్రంగా భావించి హజ్ యాత్ర చేసేటువంటి ఒక హజ్ హౌస్ నిర్మించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇదంతా తెలుగుదేశం కాదా? ఆ హజ్ కమిటీ ద్వారా ఎవరైతే విదేశాలకు హజ్ చేయదలుచుకున్నారో వాళ్ళకి సబ్సిడీ ద్వారా, పేదలు పోలేని వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఏమీ లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టి ఉత్త చేతులతో మన దగ్గర పెట్టినప్పుడు కనీసం కూర్చోదానికి కుర్చీ లేకుంటే కూడా విజయవాడని అమరావతిని రాజధానిగా చేస్తానని చెప్పని ఖాళీ ఖజానాతో వచ్చి, అయ్యా ఇక్కడ ముస్లింలు చాలా నిరుపేద స్థితిలో ఉన్నారు, చాలా కష్టంగా ఉన్నారు, వాళ్ళు మసీదులకు వెళ్ళాలా రావాలన్నా వీళ్ళకి ఏదో సబ్స్క్రిప్షన్ చేసుకోలేకున్నారంటే మా యొక్క బాధను ఆలకించి మసీదులో ఇమాం మౌజన్లకు జీతాలు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా మాలో చదువుకున్న పిల్లలు చాలామంది నిరుపేదలు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, విదేశాలు పంపించాలని ఆశ ఉన్నా కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే 14 లక్షల రూపాయలు మనకు విదేశీ విద్యకి ప్రోత్సాహకాలు అందించి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ తెలుగుదేశం సంక్షేమాలని మీకు కనిపించట్లేదేమో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ముస్లింలలో చాలామంది పేదలు ఉన్నారని చెప్పి నేను కాదండి, రంగనాథ్ మిశ్రా సమాధానం ఇదే, మాకు మంత్రి గారు లేకపోయినా కూడా పథకాలు అందుతున్నాయి, ముస్లిమ్స్ అందరూ హ్యాపీగానే ఉన్నాము. ఇప్పుడు ఒక మంత్రి గారిని మనం రిప్రజెంట్ చేసినా కూడా ఒక్క పథకం కానీ మనకు అందడం లేదు. దీన్ని మళ్ళీ చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, మా మైనార్టీ సోదరులకి, ఇదే మిమ్మల్ని నేను చిన్నపుచ్చడం కాదు, మా మైనార్టీ తరఫు సోదరుల తరఫు చెప్తున్నాను, మైనార్టీలు ఉద్ధరించే దేశంగా పనిచేద్దాము, మీతో పాటు మేము పనిచేస్తాం. ఏదైతే మా సంక్షేమ పథకాలన్నీ పోయినాయో, మా పథకాలను రద్దు చేశారో వాటిని పునరుద్ధరించండి. మూడో విషయానికి వస్తే, షిబ్లీ అనేటువంటి ఫారూక్ షిబ్లీ అనే వ్యక్తి ఏం చేశారంటే, అది కూడా ఈరోజు ఎందుకు బయటకు వచ్చిందంటే, అయ్యా దుల్హన్ పథకానికి డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పని ఆయన ప్రశ్నించడం జరిగింది. అది కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా హైకోర్టులో ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మా దగ్గర చిల్లిగా అవ్వలేదు, ఈ పథకాన్ని మేము నిలుపుదల చేస్తున్నాము, రద్దు చేస్తున్నాము ప్రకటించిన తర్వాత మాత్రమే ఇలా జరిగింది. ఈరోజు గమనిస్తే వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఎలా ఉందంటే, 10th క్లాస్ కానీ చదువుకుంటే తప్ప వధువులకు దుల్హన్ పథకం అమలు కాదు అన్నారు. ఇప్పటికి సుమారుగా అంటే 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలన్నమాట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మిగతా వాళ్ళ పెళ్లికి అర్హులు కాదు, వాళ్ళకి మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు. 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వాడు 10 రూపాయలు కూడా ఇవ్వకుండా 10th పాస్ అయితే చేస్తాడు చెప్పడం. ఎందుకంటే ఎగ్గొట్టాలంటే 100 మార్గాలండి, ఒక మనిషిని ఎగ్గొట్టాలంటే 100 మార్గాలు. ఆ మార్గాలు ఎత్తుకున్న దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మా మైనార్టీ సోదరులు ఎందుకు ఇలాంటి పెట్టారు, మీరు ఇలాంటి ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు? 300 యూనిట్లు ఉంటే మీరు ఇవ్వరా? ఒక బెట్ ఉంటే ఇవ్వరా? 10th ఉంటే ఇస్తారా? మా దగ్గర అలాంటి ఏం లేవే. మాకు పెన్షన్ ఇచ్చేటప్పుడు మేము ధనిక పేద అని చూసాం, కానీ ఎవరు పేద అడుగుడికి వాడికి ఇచ్చామే.
దీనిలో ఎవరికైనా లేదు. మేము పెన్షన్లు అలాగే ఇచ్చాము, మైనార్టీ లోన్లు అలాగే ఇష్యూ చేశాము. ఇప్పుడు దుల్లం పథకానికి కూడా మాకు సంబంధించిన పరిధిలో ఆ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి అప్లై చేసుకున్న వెంటనే అది కూడా ఆన్లైన్, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తే పెళ్లి సమయాన్ని డబ్బులు అందజేస్తున్నటువంటి ఉంటే ఇప్పుడు మీరు కొత్తగా పథకాల్లో ఈ మధ్య ఈయన దులల పథకం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దాపు 20 లక్షల మంది అప్లై చేస్తే దులల పథకానికి ఇప్పుడు మీరు ఇచ్చింది ఎంతమందికి తెలుసా? ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం కేవలం 80,000 మందికి శాంక్షన్ అయింది. 20 లక్షలు ఎక్కడ, 80,000 మంది ఎక్కడ? మిగతా వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోవడం పరిస్థితి. ఎందుకంటే అది కూడా మీరు పెట్టిన కండిషన్ చూసి అందరు ఇప్పుడు మన జిల్లాలో చెప్తున్నాను 80 మందికి శాంక్షన్ అయింది. మన జిల్లాలో పేద మైనార్టీ మహిళలు అప్లై చేసుకుంటే కేవలం 80 మందికి శాంక్షన్ చేశారు. ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం. దయచేసి మళ్ళీ మా మైనార్టీ సోదరులకు ఇంకోసారి వినియోగిస్తున్నాను. మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మీకు ఒక మంత్రి ఉన్నారు, మీకు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. మైనార్టీ ఓట్లతో గెలిచి ఈరోజు పాలన సాగిస్తూ నాకు మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళని మమ్మల్ని దగ్గర తీసి ఆదరించారు. ఏమీ చేయలేదు, నేను అందరినీ ఒకే విధంగా చూస్తున్నా అన్నారు. మళ్ళీ ప్రశ్నిస్తున్నా, మేము ఇచ్చిన ఆధార పనిముట్లు ఏమైపోయినాయి? మేము ఇచ్చిన ఆధారాలకు ఇస్తున్నాము, చేతి ఇస్తున్నాము, ఏమైపోయినాయి? నిరుద్యోగ భృతి ఇస్తున్నాము మైనార్టీ సోదరులకి, అది ఏమైపోయింది? ఇవన్నీ మేము చేసిన ఫలాలు, పథకాలు, సంక్షేమాలు మీరు ఒక్క పథకం చెప్పండి, మైనార్టీలకి మీరు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్క పథకాన్ని తెలియజేయమని చెప్పి నేను పత్రికాముఖంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తున్నాను. మీరు చేసినటువంటి ఏదైనా సంక్షేమం ఏదైనా ఉంటే మళ్ళీ మీరు మీడియా ముఖంగా వచ్చి తెలియజేయవచ్చు. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన డైనమిక్ లీడర్, నిరంతరం పబ్లిక్లో ఉండేవారు, అందుబాటులో ఉండేవారు, ఏ శ్రమను తలుపు తట్టినా మన ముందుకు వచ్చి మాట్లాడే నాయకులు మన పాసెం సునీల్ కుమార్ గారు. ఆయన హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము అడిగిన వ్యక్తి అడిగినట్టు మైనార్టీలో ఇప్పించాము. కాలేజీ చేరాలంటే రికమెండ్ చేసి చేర్పించాము. మైనార్టీ లోన్స్ కావచ్చు, దులన్ పథకాలు కావచ్చు, ఏవైనా సరే పారదర్శకంగా బ్రహ్మాండంగా చేశాము. వైఎస్ఆర్సీపీ ముద్రిస్తారని చెప్పి మీరు వాళ్ళకి పోయినసారి ఒక అవకాశం ఇచ్చారు, మర్చిపోకండి. ఈసారి తప్పకుండా గూడూరులో మన నాయకులైనటువంటి మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు ఓటేసి ఆయన కానీ అసెంబ్లీకి పంపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి అయితే మనకు పునర్వైభవము, మనం ఎలా అయితే మైనార్టీ సంతోషంగా సుఖంగా ఉన్నామో మళ్ళీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రతి ఇంటికి మన సునీల్ కుమార్ గారు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆయన ద్వారా మీరు లబ్ధి పొందిన వాళ్ళు ఫైనల్ చెప్పడం మర్చిపోయాను. మెడికల్ ఇష్యూ ఏదైనా ఆరోగ్య రీత్యా సమస్య జరిగితే ఆయన పరిధిలో మన సునీల్ కుమార్ గారు తీసుకొచ్చిన నిధులు ఎవ్వరు కూడా తీసుకొచ్చినట్లేదు. ప్రతి ఒక్కరికి 1 లక్ష నుంచి 1.5 లక్ష 2 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నుంచి సహాయం అందింది. మీరు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి ఇప్పుడు. కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పాసెం సునీల్ కుమార్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలి. అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియజేస్తూ ముస్లిం సోదరులందరూ మళ్ళీ వస్తున్నట్టు మా నాయకులు సునీల్ కుమార్ గారిని ఆహ్వానించి సాధారణంగా ఆయన్ని ఆహ్వానం పలికి రాబోయే ఎలక్షన్లో ఓట్లేయాలని మనసారా కోరుకుంటున్నారు. నాయుడుపేటలో తిరుపతి జిల్లా నాయకులు మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వంలో చాలా చేశామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 3.5 సంవత్సరం దాటింది. ఇంతవరకు మైనార్టీలకి విదేశీ విద్యకు కానివ్వండి, షాదీ తోఫా కానివ్వండి, ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడిప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నారు కాబట్టి ముస్లిం సోదరులకు ఏదో మేము చేస్తున్నాం అన్నట్టుగా స్టేట్మెంట్లు, కరపత్రాలు విడుదల చేస్తున్నారు. అంతకుముందు మా నాయకుడు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారం చేపట్టి ముస్లింలకు రంజాన్ తోఫా మరియు మహిళా పెళ్లిళ్లకు దులాన్ పథకం మరియు విదేశీ విద్యకు పేదవారు కూడా విదేశాల్లో పోయి డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకునే అవకాశం కూడా కల్పించారు. ఇప్పటి వరకు మీ దాంట్లో ముస్లిం సోదరులకు మేము అది చేసాం ముస్లింలకు మేమే అని చెప్తున్నారు. ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా ఉండే జిల్లా నాయకులు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా ఇంతవరకు మైనార్టీ వర్గానికి ఎలాంటి సహాయం కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి కార్యక్రమం కూడా జరగలేదు. మా యువ నాయకులు మరియు మా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు పాసెం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గంలో చాలామంది ముస్లిమ్స్కి మైనార్టీ లోన్స్ కానివ్వండి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరికీ ఆదరించారు. రాబో ఎన్నికల్లో 2024లో మా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేపు కాబో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని ముస్లిం సోదరులు
రాజీ మార్గమే రాజమార్గమని చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని మరియు డబ్బును వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కరించుకొని ఆనందంగా ఉండాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం కోరారు. గూడూరు పట్టణంలోని కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో జడ్జి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. డివిజన్లోని పలు గ్రామాల కక్షిదారులు పాల్గొన్నారు. పలు కేసుల్లో ఇరు వర్గాల వారిని జడ్జి పిలిపించి మాట్లాడి వారి అంగీకారంతో కేసులను కొట్టివేశారు. 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో కేసులు పెట్టుకుంటున్నారని, ఇంటికి మధ్య గోడ ఎత్తుగా ఉందని, కుళాయి దగ్గర తగాదాలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు తరచుగా నిర్వహించడం జరుగుతుందని, దీనిలో పరిష్కారమైన కేసులకు మళ్లీ ఉన్నత కోర్టులకు అప్పీలు వెళ్లే అవకాశం ఉండదని, కక్షిదారులు మనస్పర్ధలు మానుకొని కేసులు రాజీ చేసుకుని ఆనందంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జిలు, లాయర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. కంపేర్ చేస్తే పెద్ద ఏం కాదని చెప్పి రాజీ పడితే అలాంటి కేసుల కోసం వెయిట్ చేయకుండా ఇలా లోక్ అదాలత్లో పెట్టినట్లయితే జడ్జీలు దాన్ని పరిష్కరించి 3 లక్షలు బాకీ అనుకోండి, ఒక 25,000 50,000 తగ్గిస్తే 2,50,000 ఇచ్చేసేలాగా మాట్లాడతారు. అలాగే ఒక స్థలం డిస్ప్యూట్ ఉందనుకోండి, ఆ స్థలం నాది అని మధ్యలో ఒక మార్జిన్ ఒక 2 అంకణం లేకపోతే 2 స్క్వేర్ యార్డుల కోసం కోర్టులకు వచ్చిన గొడవలు ఉన్నాయి. అంతేకాకుండా గోడ హైట్ ఎత్తేసారు, చాలా ఎత్తుగా ఉంది గోడ, మాకు వచ్చే వెంటిలేషన్ గాలి వెలుతురు రావట్లేదు. అతను గోడ బాగా హైట్కి కట్టేశారు, ఆ గోడ పగలగొట్టాల్సిందే అని వస్తాను మా దగ్గరికి. వస్తే అది చిన్న విషయమే, ఇద్దరు కాంప్రమైజ్ అయితే అది చిన్నగా ఇలా లోక్ అదాలత్లో వస్తే తొందరగా తేలిపోతుంది. అదే కోర్టులో అయితే పాత కేసులు మళ్ళీ పేరుకుపోయినాయి కాబట్టి దానికి కొంచెం డిలే జరుగుతుంది. అలాంటి డిలే లేకుండా చిన్న ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఏ విధంగా అది సెటిల్ అయితే తొందరగా ఇద్దరు పార్టీలకి బాగుంటుందో ఆలోచించి రాజీ చేస్తారు. దానికే రాజీ మార్గమే రాజమార్గం అంటారు. దీనికి మళ్ళీ కోర్టుకి అప్పీల్కి వెళ్ళవసరం లేదు. మామూలుగా అయితే కోర్టులో కేసులు మేము చేస్తాం, దానికి మా తర్వాత చిన్న కోర్టు నుంచి జూనియర్ సివిల్ జడ్జి నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్పీలు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, అలాగే ప్రతి కోర్టుకి చివరికి సుప్రీంకోర్టు. అంటే కొంతమంది మాదే వాదన, మేము ఏ మాట తగ్గం, మేము అనుకుందే జరగాలి, ఏమైనా పర్వాలేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బు పోయినా ఏమైనా ఆరోగ్యం పాడైపోయినా వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్తారు కానీ రాజీకి రాదు. అలాంటి కేసులు కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమయం వృధా కాకుండా రాజీ చేయాలని ఉద్దేశంతో చిన్న గొడవల్ని సత్వరంగా పరిష్కారం చేసి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలని, వాళ్ళకి వాళ్ళు పడే కష్టాలు అన్నీ తగ్గించాలని ఈ లోక్ అదాలత్. మార్చి నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల మార్పుపై అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించామని పార్టీ నాయకులు తెలియజేసిన అభ్యంతరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని గూడూరు తహసీల్దార్ లీలారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల నాయకులతో తహసీల్దార్ లీలారాణి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల మార్పుపై పలు పార్టీల నాయకులు అభ్యంతరాలను తెలియజేశారు. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గత 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పుడు ఓట్లు పెరిగినందువల్ల ఆ కేంద్రాలలో పోలింగ్కు ఇబ్బందిగా ఉంటుందని, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని వారు తెలియజేసిన అభ్యంతరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి పట్టభద్రులు మరియు టీచర్ల నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్న దృష్ట్యా మనకి ప్రస్తుతము 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మండలం మొత్తం మీద. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఈఈపిఆర్ ఆఫీసు ఒకటి, ఎంపీడీఓ ఆఫీసు, ప్లస్ టీచర్స్కి వచ్చేసి ఎంఈఓ ఆఫీసు. ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా మరి 1500 మించి ఓటర్లు నమోదై ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు 1400 మంది ఓటర్లు దాటిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సిలరీ స్టేషన్స్ ప్రతిపాదనలు పంపించమని చెప్పడం జరిగింది. మరి దానికి గాను ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు 3 కూడా 1400 మంది ఓటర్లకు మించి ఉన్నారు. మించి ఉన్నప్పుడు
మరి ఆ పోలింగ్ కేంద్రాల్లో ఆక్సిలరీ స్టేషన్స్ పెట్టడానికి మరి అనుకూలంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయబడింది. వాళ్ళకి ఈ విషయము తెలియజేసి కొత్తగా మరి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి వాళ్ళ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కూడా తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అందులో అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అభ్యంతరాలు కూడా కొన్ని తెలియజేస్తున్నారు. వీటన్నిటిని కూడా మరి మినిట్స్ రూపంలో తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. తర్వాత వారి ఆదేశాల మేరకు మరి కొత్తవి ప్రతిపాదించడం కానీ ప్రస్తుతం ఉన్న కేంద్రాలని కొనసాగించడం కానీ జరుగుతుందని తెలియజేయడం. గూడూరు పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది వేడుకలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. శతాబ్ది వేడుకలకు పూర్వ విద్యార్థులందరూ హాజరై జయప్రదం చేయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రావు కోరారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆదివారం శతాబ్ది వేడుకలు నిర్వహించిన పూర్వపు విద్యార్థులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. 100 సంవత్సరాల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. భారీ సభ వేదిక తీర్చిదిద్దారు. పాఠశాలలో చదివి ఇతర ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఆదివారం శతాబ్ది వేడుకలకు రానున్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రావుఫ్ మాట్లాడుతూ శతాబ్ది వేడుకలు విద్యార్థుల సహకారంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని, పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని, ఇక్కడే చదువుకొని శతాబ్ది వేడుకల్లో నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంకా పూర్వ విద్యార్థులు నిర్వాహకుల కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన పాఠశాల శతాబ్ది వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల శతాబ్ది వేడుకలు రేపటి రోజు అనగా 12 ఫిబ్రవరి తేదీన నిర్వహించబోతున్నా. దీనికి సంబంధించి పూర్వ విద్యార్థులందరూ కూడా గత నెల రోజులుగా కష్టపడుతూ అందరినీ కలపాలని అనేక ప్రయత్నాలు చేస్తూ రేపటి రోజు నిర్వహించే వేడుకలకి సిద్ధమవుతున్నారు. ఈ పాఠశాలలో గూడూరు పట్టణంలో చూసినట్లయితే ప్రతి ఇంటికి ఒకరిద్దరు ఖచ్చితంగా విద్యార్థులుగా ఉంటారు. అందరూ కూడా రేపు రావడానికి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ శతాబ్ది వేడుకలను గొప్పగా నిర్వహించి దీన్ని మొదటి మెట్టుగా భావించి ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా 1983-88 వరకు 6th to 10th చదవడం జరిగింది. ఇది నేను హెడ్మాస్టర్కి రావడం, అట్లాగే నేను పనిచేసిన కాలంలోనే ఈ శతాబ్ది వేడుక నిర్వహించడానికి పూర్వ విద్యార్థులు పూనుకోవడం ఆనందదాయకంగా ఉంది. నేను కూడా నా శక్తి వంచన లేకుండా ఈ వేడుకల కోసం అయితేనేమి అట్లాగే పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్న స్నేహితులంతా కలుసుకొని ఎప్పుడైతే ఆనందం గడపబోతున్నాం. అట్లాగే ఆనందాన్ని అందరూ నింపుకుంటూ ఈ పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ, అట్లాగే ఈ సందర్భంగా ఇంతకుముందు కోఎడ్యుకేషన్ ఉన్న పాఠశాల నుంచి లేడీస్ కూడా ఇక్కడ హోల్ స్టూడెంట్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే నిర్వాహక కమిటీ చాలా చక్కగా పనిచేస్తూ అందరిని సమన్వయం చేసుకుంటూ ఆ పూర్వవిద్యార్థులు అందరూ కూడా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ 100 ఏళ్ల కాలంలో ఈ పాఠశాలలో పనిచేసి ప్రస్తుతం రిటైర్మెంట్ అయి ఉన్న ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను, నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా మనం సన్మానించుకుంటున్నాం. అట్లాగే ఈ భవన నిర్మాణదాతలను, అంటే నూతన భవన నిర్మాణదాతలను, వాళ్ళకు కూడా వాడి కుటుంబాన్ని కూడా మనం సమున్నతంగా గౌరవించుకోవాలి, వాళ్ళని కూడా సన్మానం చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టౌన్లో ఉన్న అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఐడి కార్డ్స్ తీసుకోవాలని కోరుతున్నా. రేపటి రోజు బయట ఊళ్ళ నుంచి వచ్చి వాళ్ళ కోసం మనం అవకాశం ఇద్దాం. అట్లాగే అందరూ కలుసుకుని ఒకరోజు ఆనందంగా మనం చదివిన పాఠశాలలో మన మధుర జ్ఞాపకాలను గుర్తుంచుకుంటూ ఈ సెంటనరీ ప్రోగ్రాం పురస్కరించుకొని గూడూరు ప్రజలంతా పాత ఓల్డ్ స్టూడెంట్స్ అంతా బ్రహ్మాండంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మరాజు స్వామి దేవస్థానం గుడి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, 20 years కన్నట్టు. అది ఎంత ఉత్సాహంగా జరుగుతుందో. గూడూరు మామూలుగా జెండాలకు పెద్ద ఫేమస్. అన్ని వీధుల జెండాలు కలిసి ఎట్టు చేస్తారో అటు యొక్క అన్ని జెండాలు ఇటు కలిసినట్టు ఉంది. చాలా గ్రాండ్గా జరుగుతున్నారు. అన్ని అరేంజ్మెంట్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు కూడా ఇంకా అందరూ ఉత్సాహంగా అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాల్సింది అందరినీ నేను కోరుకుంటున్నాను.
పాఠశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది వేడుకల్ని అంగరంగ వైభవంగా ఇప్పుడు రవాణా చెప్పినట్టుగా ఒక ధర్మరాజుల ఉత్సవాల్లాగా లేదంటే గూడూరులో జరిగేటువంటి 100 జెండాల పండుగ ఒకే పండుగగా జరిగే విధంగా జరుగుతూ ఉంది. ఈ పాఠశాల ముఖ్యమైన చాలా గొప్ప విశేషం ఏంటంటే 2000 సంవత్సరం వరకు ప్రైవేటు పాఠశాలలు లేవు. కోటీశ్వరుడైనా ధనికుడైనా పేదవాడైనా కూలివాడైనా అందరూ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ చదువుకొని అది ఒక సమ్మేళనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెట్టాము. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు వారు ఎన్ని ఉన్నత స్థానాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈరోజు అందరూ మరొకసారి కలుసుకునేటువంటి ఒక అరుదైన అవకాశం. దీన్ని చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు అందరూ కూడా చాలా సహకరించారు. ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న టీంలో నేను ఒక పార్ట్ అయిందని సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఉమాశంకరు, దేవానంద్, ఇంకా టీం రఫీ, సీను, ముఖ్యంగా అంటే మెయిన్ టీం చాలా టైం 1.5 మంత్ ఫుల్ టైం ఇక్కడ వర్క్ చేసి అందరి పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో చాలా గొప్పగా జరుగుతుంది. ఈ స్కూల్ మన గూడూరులో ఉండి మనం ఇక్కడ చదువుకున్నాం గొప్పగా. ఇక్కడ 100 సంవత్సరాల పండుగను శతాబ్ది ఉత్సవాల పేరుతో మనం ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో దేశ విదేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఈ ఫంక్షన్కి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం చేయాలని దేవానంద్, మన శంకరు, మునిగిరీషు, మరి కొంతమంది రవణ లాంటి కొంతమంది ముందుకొచ్చి మేము దగ్గరుండి ఈ ప్రోగ్రాం జరుపుతామని ముందుకొచ్చారు. ఈ ప్రోగ్రాం అతి వైభవంగా ఒక గొప్ప కార్యక్రమంగా జరిపేదానికి దానికి ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్కరిని పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి దినముందు ఈ ప్రోగ్రాము ఒక 2000 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, 84 సంవత్సరాలు 85 సంవత్సరాల వయసున్న వారు కూడా కో ఎడ్యుకేషన్ సంబంధించిన విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంకి పాల్గొంటున్నారు. కనుక గూడూరులో 100 సంవత్సరాల సందర్భంగా మేమందరం పూర్వ విద్యార్థులందరం కలిసేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది. మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా పిల్లలైనటువంటి ఉమాశంకరు, మునిగిరీషు వీళ్ళందరూ దేవానందు వీళ్ళందరూ దీనికోసం అహర్నిశలు కష్టపడ్డారు. వాళ్ళు ఎంతో చాకచక్యంతో దీన్ని ఒక పెద్ద పండుగలా తీసుకొచ్చారు. గూడూరులో జరిగే పండుగల కన్నా డబుల్ పండుగగా ఉంటుంది ఇది. రేపు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇలాంటి పండుగ జరగనంటి విధంగా ఈ యొక్క శతాబ్ది వేడుకలు జరగడం ఎంతో గొప్ప విషయం. ఈ యొక్క శతాబ్ది వేడుకలు జరపాలనే వచ్చిన ఆలోచన ఎవరికైతే వచ్చిందో వారందరినీ నేను అభినందిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో జరగడానికి ముఖ్యంగా ఉన్న పెద్దలుగా ఉన్నటువంటి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి నేను కూడా వచ్చి ఈ యొక్క శతాబ్ది వేడుకల్లో ఉండడానికి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి కూడా, ఈ అవకాశాన్ని బట్టి కూడా మరి కార్యనిర్వాహకులు కానీ అందరికీ నేను ప్రత్యేకమైన నమస్కారములు, వందనములు. మరి రేపు ఇంతకంటే ఎక్కువగా గొప్పగా అనేక మందితో ఈ ఉత్సవం జరగాలని, మరి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ యొక్క వేడుకలు జరగడానికి అందరి సహకరించాల్సిగా జరుగుతుంది. ఫస్ట్ సెషను 9 గంటల నుంచి 12:30 వరకు సభా కార్యక్రమం ఉంటుంది. 12:30 నుంచి 1:30 వరకు లంచ్ బ్రేకు. తర్వాత వచ్చి పూర్వ విద్యార్థుల బ్యాచ్ల వారీగా ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత 4:30 నుంచి కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది. మేము 7కి ప్రోగ్రాం క్లోజ్ చేస్తాం. అయితే దీన్ని పూర్వ విద్యార్థులు ఎవ్వరూ దీన్ని మిస్ కావద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక అరుదైన సంఘటన. ఈ ఒక స్కూల్లో దాదాపు 70-80 ఏళ్ల క్రితం చదివిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు చదివిన విద్యార్థుల వరకు ఒకే క్యాంపస్లో ఒకరోజు కలవడం అనేది ఒక అరుదైన విషయం, అద్భుతమైన విషయం. అందుకని ఈ అరుదైన అవకాశాన్ని పూర్వ విద్యార్థులు ఎవ్వరూ వదులుకోవద్దని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మార్నింగ్ కూడా మేము చూసాం, కోలాహలంగా ఉంది రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పూర్వ విద్యార్థులంతా వచ్చి రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది వచ్చి వాళ్ళ ఐడి కార్డులు ఆల్రెడీ తీసుకెళ్లారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈవినింగ్కి అందరూ వచ్చి ఐడి కార్డులు తీసుకొని గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నదాన కమిటీ నిర్వహణ కమిటీ సభ్యులు తెలియజేశారు. అందరూ ప్లేట్లు ఆడ పెట్టేసి
రానా తీసుకున్నాం ఇటు వచ్చాడు. ఎవరు ఎక్కువ ఏం అక్కడే ఉంది. పెట్టండి మా తెలుగు వాళ్ళందరూ. జరగాల అమ్మా బయట రండి అమ్మా, బయట రండి. ఆయన లోపల బాగుంటుంది, బయట రండి. అన్నదాన సందర్భంగా లెమన్ మర్చెంట్ మల్లికార్జున రెడ్డి గారు ట్రేడ్ మార్కు విజేఆర్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ అన్నదాన కార్యక్రమం జరుగును. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అన్నదానం స్వీకరించగా కొలుస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న చైర్మన్ రామోహరావు సార్ గారికి, ఈఓ నవీన్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.